జలేసర్ అంతే, ఒక అపూర్వ నృత్యంలో గజ్జె గల్లుమంటుంటే గుండె జల్లుమంటుంది, అలా గుండె జల్లుమంటుంటే కవిత వెల్లువవుతుంది. ఆ మాటకొస్తే గజ్జె కట్టుకుంటుంటే సాంప్రదాయం గల్లుమంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదో అద్భుతం. ఇంత గొప్పదైన ఈ గజ్జెలు ఎక్కడ చేస్తారో ఎలా చేస్తారో తెలిస్తే నిజంగానే గుండె జల్లుమంటుంది. విషయానికొస్తే ప్రాచీన కాలం నుంచి కొన్ని ప్రాంతాలు ఏదో ఒక కళకు ప్రత్యేకంగా నిలవటం వింటూనే ఉంటాం. అలానే ఉత్తరప్రదేశ్ లోని ఏటా జిల్లా జలేసర్ పట్టణం మువ్వల తయారీకి పేరుగాంచింది. ఇక్కడి గజ్జెలు మన దేశంతో పాటు సింగపూర్, మలేషియా, కాంబోడియా, సౌదీ అరేబియా, జోర్డాన్, యుఏఈ, ఇరాక్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కూచిపూడి, భరతనాట్యం, కథాకళి ఇలా ఏ నాట్యానికైనా కాలికి గజ్జె కట్టాల్సిందే. అయితే ఆ మువ్వల తయారీకి వాడే నాణ్యమైన ఇత్తడిని బట్టి, తయారీదారుల నైపుణ్యాన్ని బట్టి గజ్జెల శబ్దం మారుతుందట. జలేసర్లో మువ్వల్ని చేయడానికి వాడే నాణ్యమైన ఇత్తడి, తెల్లటి పొడి, మట్టి విరివిగా దొరుకుతాయి. అందుకే అక్కడ గజ్జెలు, గంటల తయారీ కళ ఎన్నో ఏళ్ల కిందటే పురుడు పోసుకుంది. స్థానికంగా 10,000 మందికి పైగా కార్మికులు ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఏటా ఎన్నో కోట్ల వ్యాపారం జరుగుతోందంటేనే జలేసర్ మువ్వలకు ఎంత ప్రత్యేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం కింద ఈ కళను ఎంపిక చేయడంతో పాటు 350 కోట్ల నిధులను కార్మికులకు లోన్లుగా ఇచ్చిందట. మువ్వలే కాదు, కాశీ, మధుర, అయోధ్య ఇంకా పేరు పొందిన ఎన్నో ఆలయాలలో జలేసర్లో తయారైన గంటలు మోగుతూ ఉంటాయి.